నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. $60 లక్షల సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన. నేటి నుంచి పింఛన్దారుల ధృవపత్రాల పునఃపరిశీలనకు ప్రత్యేక సదరం క్యాంప్. బాలికలకు క్యాన్సర్ సోకకుండా మహేష్ బాబు సౌజన్యంతో వ్యాక్సిన్. అంబేద్కర్ ను అవమానించేలా బీజేపీ వ్యవహరించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మన తెనాలి నియోజకవర్గంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అంటే రాజ్యాంగం, జై సంవిధాన్ రాజ్యాంగాన్ని పరీక్షించాలనేది అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా జిల్లా కంట్రోల్లో తెనాలి నియోజకవర్గంలో జరగటం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారంగానే ఈనాడు ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించి అమలుపరచకపోయినట్టయితే ఈనాడు ఈ బీజేపీ ఈ దేశంలోకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు, వాళ్ళు పరిపాలనలోకి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి రాజ్యాంగ నిర్మాతలైనటువంటి అప్పుడు ప్రధానమంత్రి కూడా నెహ్రూ గారు కానీ, అప్పుడు న్యాయశాఖ మంత్రి మరియు ఈ రాజ్యాంగ రచనకి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ గారిని కానీ అడుగడుగున అవమానపరుస్తూ ఉన్నారు. అసలు నెహ్రూ గారిని చాలా కించపరుస్తున్నారు, నెహ్రూ కుటుంబాన్ని. అలాగే మొన్న పార్లమెంట్ సాక్షిగా మన ప్రస్తుత హోంమంత్రి బీజేపీ నాయకుడు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మణిపూర్ నుంచి బొంబాయి దాకా, అహ్మదాబాద్ దాకా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా ఈనాడు గుంటూరు జిల్లా కార్యక్రమం ఇక్కడ తెనాలిలో జరగడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగిందని మనం చేసుకుంటూ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీపతి ప్రకాష్, గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి పుల్లయ్య, నెమలికంటి ఆదిమ, శివకుమార్, గుప్తా, శ్రీను, రమేష్, శివనారాయణ, కోటేశ్వరరావు, స్టీవెన్ బాబు, జైపాల్, శంకర్రావు, సత్యనారాయణ, వీరస్వామి, సుబ్బారావు, పులేరాం, ప్రసాద్, వెంకటేష్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఉత్తర్వుల మేరకు మరి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి చిలక విజయ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో మరి జిల్లాలో జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెనాలిలో నిర్వహించడం, దానిలో చందు సాంబశివుడు గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి భారత రాజ్యాంగాన్ని
మరి కించపరచాలని, భారత రాజ్యాంగాన్ని మరి దాన్ని కాపాడుకోకపోయినట్టయితే ఇప్పుడు సాంబశివుడు గారు చెప్పినట్టుగా పేద వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికి కూడా మరి ఈ దేశంలో భద్రత ఉండదు. కనుక భారత రాజ్యాంగం మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో అత్యున్నతమైనటువంటిది ఈ రోజున భారత రాజ్యాంగాన్ని మీ అందరికీ తెలుసు. అందరూ మేధావులైనటువంటి వారు కూడా అందరూ కూడా ఆలోచించాలి. 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రేపు మహోన్నతంగా దేశవ్యాప్తంగా కూడా రేపు సంబరాలు జరుపుకుంటున్నాం. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేతపట్టడం జరిగింది. కారణం ఏంటనేది ఈ దేశంలో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అతి దారుణంగా కించపరుచు అవమానపరిచారు. మరి చూస్తూ ఉంటే బీజేపీ ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో దిట్టగా ఉంటుంది. అది ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు, ఆర్ఎస్ఎస్ని బలవంతంగా ఈ దేశ ప్రజలకు రుద్దాలని, వారి భావాలని ఈ దేశ ప్రజలకు రుద్దాలని చెప్పి చూస్తూ ఉన్నారో, అందులో భాగంగానే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరిచారని చెప్పని ఈ దేశ ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత గ్రామం బుర్రపాలెంలో నేడు మహేష్ బాబు మరియు ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ స్పెషాలిటీ క్యాంప్ నిర్వహించారు. మహేష్ బాబు భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా ఈ ఉచిత క్యాంప్ మరియు అవగాహన సదస్సులో పరిశుభ్రత, ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శ్వాసకోశ వ్యాధుల గురించి వివరించారు. ఈ క్యాంప్లో మెడిసిన్, సర్జరీ, పిల్లల వైద్యులు, ఈఎన్టీ, గుండె జబ్బులు మరియు ఎముకల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ క్యాంప్లో 162 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆంధ్ర హాస్పిటల్స్ డైరెక్టర్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ, నమ్రత పుట్టినరోజున బుర్రపాలెంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు గత 9 సంవత్సరాల్లో 43 క్యాంపులు నిర్వహించినట్లు పత్రికాముఖంగా తెలిపారు. ఈ శిబిరంలో డాక్టర్ పవన్, డాక్టర్ సయ్యద్ ముజ్దీర్, డాక్టర్ కిషోర్, డాక్టర్ అమర్ మరియు డాక్టర్ రమేష్, నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఓకే ఓకే బాయ్. నమ్రత పుట్టినరోజు అండి. సో నమ్రత గారి పుట్టినరోజుకి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఆంధ్ర హాస్పిటల్ సైడ్స్. టుడే మనం యాక్చువల్లీ బొర్రెపాలెం అనే విలేజ్ నమ్రత గారు అండ్ మహేష్ బాబు గారు మనకి అడాప్ట్ చేసుకున్న విలేజ్. సో ఆల్మోస్ట్ మనం 9 to 10 years నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు మనం ఈ బొర్రెపాలెం విలేజ్లో క్యాంప్స్ చేస్తూ వచ్చామండి. ఇది 42వ క్యాంప్ యాక్చువల్లీ ఫ్రమ్ ద లాస్ట్ 9 to 10 years. సో ఈ క్యాంప్లో విశేషం ఏంటంటే మనం కోవిడ్ టైంలో కూడా ఈ విలేజ్ మొత్తానికి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కోవిడ్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేసాం. సో అలాగే ఇప్పుడు నమ్రత గారి పుట్టినరోజు సందర్భంగా మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనమాట, ఆడపిల్లలకి 9 years పైన ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆల్మోస్ట్ 2 dosesకి కలిపి మనకి 4,000 to 5,000 వరకు ఖర్చు అయ్యిందండి ఒక్కొక్క వ్యాక్సిన్. సో అదంతా మన ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన ఆంధ్ర హాస్పిటల్ అసోసియేషన్ విత్ మహేష్ బాబు ఫౌండేషన్తో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. నమ్రత గారి బర్త్డే సందర్భంగా మహేష్ బాబు గారు ఆంధ్ర హాస్పిటల్ సౌజన్య అసోసియేషన్తో ఇప్పుడు 42వ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం. దీనికి సంబంధించి వాళ్ళ పిల్లల డాక్టరు, నేను ఈఎన్టీ డాక్టర్ పవన్ని, జనరల్ సర్జను, జనరల్ ఫిజిషియను వీళ్ళంతా వచ్చారు. గుండె డాక్టర్ 2D పరీక్ష చేస్తున్నారు, గుండె పరీక్ష. ఇవన్నీ ఉచితంగా మందులు ఇచ్చి మా సైడ్ నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు నమ్రత గారు. ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో సదరన్ క్యాంపు నిర్వహించారు. ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో జిల్లా వైద్యశాలలో సెర్ఫ్ వారి సహకారంతో సదరన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవని తెలిపారు. వినికిడి, దృష్టిలోపం 6,000 పింఛన్ పొందుతున్న పింఛన్దారులను పరిశీలించి ఈ ప్రత్యేక సదరన్ క్యాంపును నిర్వహించారు.
అక్కడ కూర్చోండి, మళ్ళీ మేడం చూడాలి ఇక్కడ. దాని మీద ఏమో టీఎం పర్ఫరేషన్ అంటే పర్ఫరేషన్ అంతే. చిన్నగా వచ్చినా చెప్పండి. ఈరోజు మన జిల్లా వైద్యశాలలో సదరం పెన్షనర్స్ రీఅసెస్మెంట్ స్టార్ట్ చేశాము. వారంలో ప్రతి బుధ, గురు, శుక్రవారాలు జరుగుతుంది అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ది పెన్షనర్స్ అలాటెడ్ టు అవర్ హాస్పిటల్. ఆఫ్థమాలజీ, ఈఎన్టీ స్టార్ట్ చేశాము. ఈ 3 days వాళ్ళకు రీఅసెస్మెంట్ జరుగుతుంది. మనకి డాక్టర్స్ని డెప్యూట్ చేశారు. ఆల్రెడీ మనకి అరేంజ్మెంట్స్ అన్నీ సెట్ వాళ్ళు కోఆర్డినేషన్తో చేస్తున్నాము. మనకి అలాట్ అయిన ప్రతిరోజు ఆఫ్థమాలజీ కేసెస్ ఒక 50, ఈఎన్టీ పెన్షనర్స్ ఒక 50 members వస్తున్నారు. ఈ 3 days వారందరికీ రీఅసెస్మెంట్ చేస్తున్నాం. పట్టణ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇరవై 24వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి ఈ కాలువలు ఎక్కడెక్కడ పూర్తి చేసి దాన్ని తీస్తున్నా కూడా ప్రజలు స్పందన లేదు. అదేమంటే ఎందుకు తీస్తున్నారు, ఇటు వాటర్ పోరింగ్ అని లేదని మా మీదే రివర్స్ అవుతున్నారు. అది మీకోసమే అనేది గుర్తుంచుకోవాల్సింది కోరుతున్నాను. ఆ శానిటేషన్ మెరుగుపెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించండి. అలానే ఇక్కడ వచ్చేసి ఈ రోడ్డు ఈ శాంతినగర్లోనే సగం రోడ్డు దాకా ఆక్రమించేశారు. షాపులు కానివ్వండి, చెట్లు పెట్టి సగం అసలు ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్ ఇక్కడే కనపడుతుంది. అందువల్ల మేము ఎంక్రోచ్మెంట్ అనేది తొలగించాలని కోరుకుంటున్నాను. నేను ఈ 2 రోజులే కాకుండా అవసరమైతే ఇంకా వారం రోజుల్లో కూడా మరోసారి వచ్చి నేను ఈ రోడ్లో పరిశీలిస్తాను. నాకు మటుకు మీరు అందరూ కూడా సహకరిస్తేనే మన శానిటేషన్ కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, ఏదైనా మీ సహకారం ఉండాలి. మాది మేము చేపిస్తున్నాం కాబట్టి తెనాలి పట్టణాన్ని మన అభివృద్ధిలో తీసుకురావాలంటే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. 24వ వార్డులో గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. దానికి ఇచ్చేసిన చైర్మన్ గారికి నమస్కారాలు. ఈ 40 మంది వర్కర్స్ తోటి గ్యాంగ్ వర్క్ కార్యక్రమం వలన లోపల నుంచి సిల్ట్ తీస్తారు. దానివల్ల వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంటుంది. అదేగాక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్డు ఆక్యుపై చేసుకొని బండలు వేసుకోవటం వలన తీయటానికి కష్టంగా ఉంటుంది, ట్రాఫిక్కి కష్టంగా ఉంటుంది. ప్రజలకు ఒక్కటే చెప్తున్నాం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వేసుకున్న బండలు తీపిచ్చి కాలువలు తీపించుకోండి. అలా కాకుండా మీరు అలా బండలు వేసుకోవటం వలన సిల్ట్ తీయటానికి ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మేడం గారు త్వరగానే పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.